ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 15:1. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. మనం ఎవరమండి? మనం ఆయన ద్రాక్షవల్లి అంటే ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. మనం ఎవరమై ఉన్నాము? తీగలమై ఉన్నాం. ఆయనలో మనం మరింతగా ఫలింపు చేసేవారిగా దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు మరింతగా ఫలింపు చేయాలని ఆశపడుతున్నాడు అంటే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు. హల్లెలూయా. అంటే ఆయనలో ఎప్పుడూ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయంగా ఎదగటం అంటే ఏంటండి? మరింతగా ప్రార్థన చేసుకుంటూ వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఆత్మీయంగా ఎదుగుతూనే ఉంటాం. ఎప్పుడూ కూడా అక్కడ ఎండిపోయిన స్థితి అనేది ఉండదు. ఆత్మ విషయంలో ఎప్పుడూ కూడా మనం ఎదుగుతూ ఉండాలంటే మనం అన్ని విషయాల్లో కూడా దేవుని యందు మరింతగా మనం నమ్మకంతో, ఆయన ద్రాక్షవల్లి మనం తీగలు ఎప్పుడు ఎండిపోయే స్థితిలోకి వెళ్ళకూడదండి. ఎందుకంటే ఎండిపోయిన తీగలను ఏం చేస్తానంటున్నాడు? వాటిని తీసివేస్తానంటున్నాడు. తీగలను బయటకు పారవేయబడిపోయబడును. అట్టి మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. మనకు అవసరం అంటారా? అవి ఏం చేస్తారు? ఎండిపోయినన్నీ కూడా చెట్లు మనం కూడా కొమ్మలన్నీ తీసేసేసి ఫిల్టర్గా చేసేసి వాటన్నిటిని కూడా మనం కాల్చివేస్తాం కదా. ఆయనలో కూడా ఎటువంటి కొమ్మలు అంటే మనం తీగల వల్లే అల్లుకుంటున్నప్పుడు ఎండిపోయిన స్థితి ఉంటే అది అస్సలు తీసివేసి కాల్చివేయబడినట్టండి. కాల్చివేసే మన పరిస్థితి మనకెందుకు? దేవుడితో మనం ఎప్పుడు నిత్యము ప్రార్థనతో వాక్యంతో నడుస్తూ ఆయన మీద ఆధారపడి జీవిస్తే మరింతగా మనల్ని బహుగా ఫలింపజేస్తానంటున్నాడు. ప్రతి ఒక్కరం కూడా ఎటువంటి ఎండి స్థితుల్లో ఉన్నామో ఒక్కసారి చూసుకొని మరింతగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం అండి. ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఆయన ద్రాక్షవల్లి మనం తీగలమై ఉన్నాం. మరింతగా ఫలింపచేసి బహుదీవులను పొందుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఎక్కడా కూడా ఎండి స్థితిలోకి వెళ్లకుండా వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ అన్ని విషయాల్లో కూడా దేవుడి మీద ఆధారపడి జీవిస్తే దేవుడు తప్పకుండా మనందరినీ ఫలింపచేసి బహుగా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఆయన ద్రాక్షవల్లి ఉన్నాడు. మనం ఆయనలో మరింతగా ఆయనలో ఫలించే తీగల వలె ఉండేవారుగా ఉందుముగాక. ఎక్కడ ఎండిపోయే స్థితిలోకి వెళ్ళొద్దండి. ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లునన్నట్లు దేవుడు స్వయంగా సెలవిస్తున్న మాట. ఈ వాక్యం ప్రకారం కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన ద్రాక్షవల్లి మనం తీగలమై మరింతగా ఆయన దీవులు పొందుకొని బహుగా దీవులు పొందుకొని ఫలించే వారిగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.